నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అంటాం, ఎన్ఆర్సిపి అని పిలుస్తాం అనమాట. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అంటాం. సో నేషనల్ రివర్స్ని కన్జర్వ్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇందులో 2023 సెప్టెంబర్ కల్లా ఎన్ని ఉన్నాయంటే ఇందులో 35 రివర్స్ ఉన్నాయన్నమాట. 35 నదులు అనేవి ఇందులో చేర్చడం జరిగింది. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తామంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, రైట్, బాగానే ఉంది. సో నదుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమని పిలుస్తామంటే వాటమాలజీ అంటాం. వాటమాలజీ. ఓకే, ద స్టడీ ఆఫ్ రివర్స్ ఇస్ వాటమాలజీ. ఓకే, నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే ఇప్పుడు వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 అంటాం. సో ప్రతి సంవత్సరం కూడా వాటర్ డే ఇక్కడ ఏమైపోద్దంటే దానికి ఒక థీమ్ ఇస్తారనమాట. ఒక థీమ్ పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. సో 2025 ఈ సంవత్సరంలో, సో 2025 థీమ్ ఏంటంటే ఇక్కడ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. గ్లేషియర్స్ అంటే తెలుసుగా, హిమనీయ నదాలు అంటాం. సో దాని ప్రిజర్వేషన్ అనమాట. సో ఇది 2025 వరల్డ్ వాటర్ డేకి సంబంధించి థీమ్, ఇతివృత్తం అంటాం దాన్ని తెలుగులో. ఓకే, వరల్డ్ రివర్ డే. వరల్డ్ రివర్ డే ప్రపంచ నదీ దినం. ప్రపంచ నదీ దినం. వాటర్ డే గురించి తెలుసుకున్న మార్చ్ 22 అని తెలుసు అందరికి కూడా. సో వరల్డ్ రివర్ డే ఎప్పుడు కామెంట్ చేయి. సో వరల్డ్ రివర్ డే ఎక్కడంటే ఇక్కడ సెప్టెంబర్ లాస్ట్ సండేని వరల్డ్ రివర్ డే కింద సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే, సో దీనికిలాగే ఇండియన్ రివర్ వీక్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇండియన్ రివర్ వీక్, భారతదేశ నదీ వారం అంటాం. భారతదేశ నదీ వారం, ఇండియన్ రివర్ వీక్ అని పిలుస్తాం. ఇది నవంబర్ 24 నుంచి 27 వరకు ఉంటుంది అనమాట. నవంబర్ 24 టు నవంబర్ 27 వరకు ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే ఇండియన్ రివర్ వీక్ అంటాం. ఓకే, భారతదేశ నదీ వారం అంటాం.